తప్పుగా అనుకో మాకు సునంద. మా అన్నట్టు చెప్పేసరికి చిన్న అనుమానం వచ్చినది అంతే. అవును, మీ అన్న ఎందుకలా చెప్పాడు? అదే తెలియడం లేదు సునంద. అదే తెలుసుకోనిక ప్రయత్నం చేస్తా ఉన్నాం. బహుశా నిజం తెలిసి నన్ను నేరుగా ప్రశ్నించలేక వెనకడుగేస్తా ఉండాడేమో, లేక ఉమాదేవిని నిజంగానే చూసినాడేమో. ఈ యవ్వారం ఏందో నేనే తెలుస్తాను. ఉంటాను. వామ్మో, ఇదేం ట్విస్ట్ రా నాయనా! ఉమాదేవి హాస్పిటల్లో ఉండడం ఏంటి? కొంపదీసి ఏమే, ఆ ఉమాదేవి అక్కడే ఉందా? ఉందమ్మా, ఇందాకే భోజనం తినిపించి గదికి తాళం వేశాను. చూడు, నువ్వు చెప్పేది నిజమే కదా? అదేంటమ్మా అట్ట అంటారు? మీకు అబద్ధం చెప్పి నేను బతకగలనా? మరి హాస్పిటల్లో? అవును, ఇందాక దాన్ని ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్లారా? లేదమ్మా, మీరు పంపించిన కాడి నుంచి తను అసలు గదిలోంచి బయటికే రాలేదు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా గుచ్చుగుచ్చి అడుగుతున్నారు? అబ్బే ఏం లేదులే. తను ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. అది గనక అక్కడి నుంచి బయటపడిందంటే మనం అయిపోతాం. అలాగేనమ్మా. సరే, ఉంటాను. జాగ్రత్త. ఉమాదేవి నేను దాచిన చోటే ఉంది. మరి కొండారెడ్డి ఎందుకు ఇంద్రాణితో అబద్ధం చెప్తున్నాడు? ఒరే కొండారెడ్డి, అసలు అసలు ఏం చూసి చచ్చావురా నువ్వు? ఏం చూసుంటాడు? ఓ పిచ్చెక్కిస్తున్నారు. నీకు అసలు బుద్ధుందా? మీ భార్య ఏ హాస్పిటల్ ఉందో నీకు తెలియకుండా ఎందుకయ్యా నువ్వు ఉండి? కట్టుకున్న భార్య ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండా, ఏ హాస్పిటల్లో ఉందో తెలుసుకోకుండా ఏం చేస్తున్నావయ్యా? మనసులో ఏదేదో పెట్టుకొని బయటికి ఇంకో మాదిరి నటించేదే కాదు. ఏంటి బావా అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. కాదు, బాధలో ఉన్నావు. చెప్పుకోలేని బాధ. అలాంటిదేం లేదు. లేదని చెప్పడంలోనే ఉందని తెలుస్తోంది. నన్ను విసిగించక మనోహర్, వెళ్ళి పడుకో. నిజంగా నిన్ను విసిగిస్తున్నట్టే అయితే మా బావ మాటల్లో ఉండే కరుకుదనం ఇది కాదు. కోపంతో కళ్ళు ఎర్రబడేవి, ఆవేశంతో అరచేయి పిడికిలు బిగిసేవి. కాని మా బావ కళ్ళల్లో నాకేదో ఆందోళన కనబడుతోంది. తను చేస్తుంది తప్పేమోనన్న భావన కనబడుతోంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మనోహర్. బాధ మోయలేనంత బరువైనప్పుడు
పంచుకోవడంలో తప్పులేదు బావా. మీరు నన్ను కానివాళ్లా చూశారే గాని కానీ నేనెప్పుడూ మీలో ఒకడిగానే అనుకున్నాను. నీలో నాకు కనిపించేది నిజం అని ఒప్పుకునే ధైర్యం నీకుంటే ఒక్కసారి నోరు విప్పు బావా. మనసులో ఉన్న బాధని బయటికి తరిమికొట్టు. నీకు దండం పెడతాను మనోహర్. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. సరే బావా. వెళ్లే ముందు ఒక్క మాట బావా. ఇది సందర్భమో కాదో నాకు తెలీదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సిరి అంటే నీకు ప్రాణమని నాకు తెలుసు. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకునే శక్తి నీకు లేదని నాకు తెలుసు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నీ కూతుర్ని ఎలా చూడకూడదనుకున్నావో అలా చూడాల్సొస్తుంది. దయచేసి పెళ్ళి ఆపే బావా. ఆపే. నేను ఇంద్రాణి మీదున్న ద్వేషంతోనో లేక అక్షయ్ మీదున్న అసూయతోనో చెప్పడం లేదు. నా బావ తన కూతురు విషయంలో తప్పు చేసిన తండ్రిగా మిగిలిపోకూడదని చెప్తున్నాను. అర్థం చేసుకో బావా. అతనెవరయ్యుంటాడు? అతని మాటల్ని బట్టి చూస్తే బద్రి అతనికి ఏదో తీరని నష్టం చేసుంటాడు అనిపిస్తుంది. అతన్ని పట్టుకుంటే బద్రి బండారం బయటపెట్టే అవకాశం ఉంటుంది. సారీ బావా. దేనికి? ఉదయం నేను నిన్నలా అనకుండా ఉండాల్సింది కాదు. బద్రి నన్ను ఒంటరిగా తీసుకెళ్ళడానికి వచ్చాడని నిజంగా నాకు తెలియదు బావా. ఇప్పుడు దాని గురించి ఎందుకులే వైషు. ఫీల్ అయ్యావు కదా. పిలిచి మరీ వద్దని చెప్తే ఫీల్ అవరా? నేను అప్పటికీ రానని అన్నాను, నువ్వే రమ్మని ఫోర్స్ చేశావు. అయ్యో మట్టి బుర్ర. నేనెప్పుడు ఇంతే బావా. నేనేదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాను. ఓవర్ యాక్షన్ ఆపుతావా? అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేశానని చెప్పు. అబ్బా అది మర్చిపో. అయితే ఓకే. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? అవును వైషు, పొద్దున గొడవేంటి? ఎవరతను? బద్రిని ఎందుకు అంతలా తిడుతున్నాడు? అతనా ఎవరో బిల్డర్ తమ్ముడట.
బద్రియే వాళ్ళని చంపాడని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బద్రితో గొడవ పడ్డానికి వచ్చాడు. నిజమా? బద్రి ఇలాంటి పనులు కూడా చేస్తాడా? చచా, బద్రి అలాంటివాడు కాదు బావా. అతను బ్రతకడానికి, అతను చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించడానికి మాత్రమే బద్రి బిజినెస్ చేస్తున్నాడు బావా. అసలు అతను ఎంతమందికి సాయం చేస్తున్నాడో తెలుసా? నిజమే కావచ్చు వైషు, కానీ ఈ రియల్ ఎస్టేట్, మైనింగ్ ఇలాంటి వ్యాపారాల్లో రక్తపాతం ఎక్కువగానే ఉంటుంది. నిప్పులేందే పొగరాదు కదా. అంటే ఏంటి బావా? నువ్వు బద్రిని తప్పు పడుతున్నావా? ఇది తప్పు పట్టడం కాదు వైషు. బద్రి మంచివాడే కావచ్చు, కానీ అతనికున్న కాంపిటీటర్స్ మంచివాళ్ళు అవ్వాలని రూలేం లేదు కదా. రేపు బద్రికి ఏదైనా జరిగితే నువ్వే ఇబ్బంది పడతావు కదా. పైగా అతని మంచి మనస్తత్వం అని నువ్వే అంటావుగా. నాకిలాంటివేం కొత్త కాదు బావా. మా నాన్నలాగే బద్రి కూడా. నాన్న కూడా జనానికి మంచి చేస్తూనే వచ్చాడు. ఆ మంచి కొంతమందికి చెడుగా మారింది. కాని నాన్న చేసిన మంచే మమ్మల్ని ఇలా కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా బద్రి చేసిన మంచి అతన్ని నన్ను కాపాడుతుంది. నిజమే అనుకో, కానీ కానీ లేదు, గీని లేదు. నేను ఫుల్గా టయర్డ్ అయ్యాను బావా. నువ్వేదో పొద్దున జరిగిన దాని గురించి ఫీల్ అయి ఉంటావని సారీ చెప్దామని వచ్చాను. నువ్వేమో అది ఇది అని నా బుర్ర తినేస్తున్నావు. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుంది. హాయ్ ఆంటీ. హాయ్ సిరి, రా రా రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చో కూర్చో. ఏంటంటీ రమ్మని కాల్ చేశారు? ఊరికే అమ్మా, ఒక్కదానికే బోర్ కొడుతోంది. నిన్ను కూడా కలిసి చాలా రోజులైంది కదా. ఇంకేంటి, ఏమంటున్నాడు సంజు? నా గురించి పట్టించుకునేంత టైం ఎక్కడుంది ఆంటీ వాడికి? సిస్టర్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఆంటీ. ఇంకొద్ది రోజుల్లో అంతా సెటిల్ చేస్తాను. మీ అమ్మగారి గురించి మీ అత్త ఏం టెన్షన్ పట్టలేదా? ఎందుకు పడట్లేదు ఆంటీ? మా నాన్న ముందు కవర్ చేసుకోలేక నాన్న తంటాలు పడుతుంది. నేను వదిలేస్తానా? మా నాన్నకి అత్త మీద డౌట్ కలిగేలా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. మీ అత్తంటే మీ నాన్నకి చాలా నమ్మకం అని నువ్వే చెప్పావు కదా సిరి. అలాంటిది ఆయన మీ అత్తని అనుమానిస్తాడంటావా? అంత ఈజీగా అనుమానించటని నాకు తెలుసా ఆంటీ. అందుకే ఆయనంతటా ఆయన్ని తెలుసుకునేలాగా చిన్న ప్లాన్ వర్కౌట్ చేశాను. ఏం చేసావమ్మా? చేయలేదా ఆంటీ? అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు నా ముందు మా నాన్న ముందు బిల్డప్ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా నాకేమీ తెలియనట్టే అమ్మను ఒకసారి చూసిరమ్మని మా నాన్నను అక్కడికి పంపించాను. కానీ మా అత్త తెలివిగా మా అమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పి తప్పించుకుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినట్టుగా ఒక్కరితో మాట్లాడించాను. మా నాన్నని హాస్పిటల్కి వెళ్ళేలా చేశాను. అక్కడ మా అమ్మ లేదని, మా అత్త ఏదో కట్టుకథ చెప్పిందని మా నాన్నకి తెలిసిపోయింది. డైరెక్ట్గా మా అత్తని నిలదీయలేదు కానీ మనసులో మాత్రం అత్త మీద ఆయనకి డౌట్ క్రియేట్ అయింది. ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తాను ఆంటీ.
మా అత్త మాయ నుంచి బయటపడేలా చేసి మా నాన్నలో మార్పు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదా ఆంటీ? ఎవరేంటో తెలిసేలా చేసి ఆయనే ఈ పెళ్లి వద్దు అని చెప్పే సిచ్యువేషన్ తీసుకొస్తా. అప్పటి వరకు మా అమ్మని మీ దగ్గరే ఉంచండి ఆంటీ. నువ్వెన్ని రోజులుంచినా నాకే ప్రాబ్లం లేదు సిరి. నీ సమస్య తీరడం ముఖ్యం. కానీ మా అమ్మని చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందా ఆంటీ. ఒకసారి మా అమ్మతో మాట్లాడాలనుందా? అమ్మ అదెంతసేపు? ఇప్పుడే ఫోన్ చేస్తాను. అయ్యో, ఫోన్ కలవట్లేదు సిరి. సిగ్నల్స్ లేవనుకుంటా. ఆంటీ, ఇంకొకసారి ట్రై చేయండి. అయ్యయ్యో, లేదమ్మా, నాట్ రీచబుల్ అని వస్తోంది. సిరి, నువ్వేం కంగారు పడకమ్మా. మార్నింగే వాళ్ళతో మాట్లాడాను నేను. మీ అమ్మ క్షేమంగా ఉందట. మీరెన్ని చెప్పినా నేను మా అమ్మతో మాట్లాడేంత వరకు నా మనసు కుదుట పడతా ఆంటీ. సరేనమ్మా, ఈసారి వాళ్ళు ఫోన్ చేస్తే నీ నంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్తాను. అదోకేనా? ఏంటి సిరి డల్ అయిపోయావు? మీ అమ్మ గురించి కేర్ తీసుకునే బాధ్యత నాది అని చెప్పాను కదా. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టే ధైర్యంగా మా అమ్మని మీ చేతుల్లో పెట్టానంటీ. మీరు సరిగ్గా చూసుకోరని కాదు. ఇలా ఎన్ని రోజులు నేను మా అమ్మకి దూరంగా ఉండాలో అని బాధగా ఉందా ఆంటీ. సిరి, కమాన్, డోంట్ వరీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు ఎదురు చూసే రోజు త్వరలోనే రాబోతుంది అనిపిస్తోంది. బీ పాజిటివ్ యా. మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను ఆంటీ. మీరిచ్చే ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్స్ ఆంటీ. కమాన్ సిరి, థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వు హ్యాపీగా ఉండడానికి నేను ఎలాంటి హెల్ప్ చేయడానికైనా రెడీ. నేను కోరుకునేది ఒక్కటే, ఎప్పుడు నిన్ను కలిసినా నీ ఫేస్లో నాకు స్మైల్ మాత్రమే కనిపించాలి. ఓకేనా? దాట్స్ మై గర్ల్. నేను ఇక వెళ్తాను ఆంటీ. ఓకేనమ్మా, బాయ్. బాయ్. ఏమో అనుకున్నాను, తెలివైన దానివే సరి. ఇప్పటినుంచి నువ్వు ఏం చేస్తున్నావు వెంటనే తెలుసుకోవాలి. లేదంటే నాకు ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఇదంతా సిరి ప్లానా? అవునరా, సిరి ఇంత తెలివిగా ఆలోచిస్తుందని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాకదొచ్చి చెప్పినప్పుడు నాకే దిమ్మ తిరిగిపోయింది. కొండారెడ్డిని మాయ చేయడానికి నేనేదో అబద్ధం చెప్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అది ఇంద్రాణినే ఇరికించేసింది.
ఆ కొండారెడ్డికి చెల్లెలి మీద పూర్తిగా నమ్మకం పోయుంటుంది. మొత్తానికి భలే ఆలోచించిందిరా. కర్ర విరక్కుండా పావునే చంపేసింది. ఇప్పుడు ఆ ఇంద్రాణి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. హ. అన్నకి నిజం చెప్పనూ లేదు, చెప్పిన అబద్ధం నిజం చేసి చూపించనూ లేదు. పులిలాగా తిరిగేదిరా. పాపం పిల్లిలాగా మారిపోయింది. ఒక రకంగా సిరి కొండారెడ్డి ముందు నన్ను ఇరికించినా, ఇంకో రకంగా మనకు మాత్రం పెద్ద హెల్పే చేసిందిరా. హెల్ప్ చేసిందా? ఎలా? ఇప్పుడు సిరి ప్లాన్ ఏంటంటే, కొండారెడ్డి దృష్టిలో తప్పు చేసిందని అతన్ని మోసం చేసినట్లు నిరూపించి ఇంద్రాణిని తండ్రి చేతే పెళ్లి ఆపించేటట్లు చేస్తుంది.